मातरम वंदे मातरम बोलो गणतंत्र भारत की जय बोलो गणतंत्र भारत की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय जातीय सమైక్యత వందేలాలి जातीय सమైక్యత వందేలాలి मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय लेदरा प्रेस వచ్చింది ఎక్కువ మంది ఉండకండి క్లియర్గా పడాలి క్లియర్గా बाबू जाना ना और जंगल से लोग सलामी और बंदे और हाथो आपका निरीक्षण के लिए गार्ड आते हैं गार्ड बंदे एंट्री कर रहे बाकी गार्ड विशाल छाप ఒకసారి వెళ్ళండి ఉన్నాయి ఓకే ఓకే బానోజ్
ఉన్నారు ఎంపీ అయితే మనం చాలా ఆనందపడిపోయాం. కేంద్ర సహాయ మంత్రి నువ్వు మాట్లాడతాను అక్కడ ఈ విద్యార్థులకి తరఫున ఇవాళ స్వాగతం తెలియజేస్తూ జాతీయ సమైక్య తనిఖీ చేస్తున్నా ముందర ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు ఓకే సార్ డాడీ వెళ్ళిపోయాడంటే మళ్ళీ మైక్ ఉండదు. ఈ రోజున నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు రంగసాగులు రంగసాయి గారి ఆధ్వర్యంలో నేను ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొన్నాను. నేను చదువుకున్న పాఠశాల విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేది. మనందరూ కూడా తెలుసు, భారతదేశం నిందకులు ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, లింగ భేదం ఉండకూడదు, మతం భేదం ఉండకూడదు, కులం భేదం ఉండకూడదు అనేది అదే జాతీయ సమైక్యత. అంటే ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులందరూ జాతీయ సమైక్యతను పెంపొందించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉన్నదో అది నేను చదువుకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలోనే నా నాయకత్వానికి గిరిజాలు పడ్డాయి. మూడో తరగతి నుంచి కూడా 9వ తరగతి వరకు క్లాస్ లీడర్గా ఉన్న నేను 10వ తరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఐగా నియమించబడడం ద్వారా విద్యాసంఘాల్లో పనిచేయడం ద్వారా ఆనాడు పడ్డటువంటి బీజాలు ఈనాడు నన్ను కేంద్ర మంత్రి స్థాయికి తీసుకెళ్ళాయి అనడంలో ఎటువంటి అనుమానం సందేహం కూడా లేదు అనేటువంటి విషయం గర్వంగా చెప్తాం. ఇంకా నా జీవితంలో 2 విషయాలు, ఏదైతే పాఠశాల ఉందో మర్చిపోలేనటువంటి సంఘటన, ఆ పాఠశాల ఉన్నటువంటి ప్రాంతానికి నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై ఆ పాఠశాలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా నేను ఏదైతే నా విద్యార్థి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాను, విద్యార్థి నాయకుడిగా జిల్లాలో రాష్ట్రంలో ఏదైతే నాకు గుర్తింపు వచ్చిందో అటువంటి విద్యాసంస్థలు డిఎన్ఆర్ విద్యాసంస్థలు, అదే డిఎన్ఆర్ విద్యాసంస్థకి జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా 11-12 సంవత్సరాలు పనిచేయడం, ఇది ఏదైతే చదువుకున్నానో అదే పాఠశాలకి అదే కళాశాలకి నాకు రిప్రజెంటేటివ్గా ఉండడం ఒక గర్వకారణంగా నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ అదే పాఠశాల విద్యార్థిగా అదే ప్రాంతంలో ఉండి వేళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలకి రావడమే కాకుండా నేను చదువుకున్నటువంటి పాఠశాలలు బండావేరాజు ఎలిమెంటరీ స్కూల్, ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ పీజీ అండ్ జూనియర్ కాలేజ్, డిగ్రీ అండ్ లా డిఎన్ఆర్ లా కాలేజ్, ఈ విద్యా సంస్థల యొక్క రుణాన్ని తీర్చుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ చాలు.